కేసీఆర్ పాలనలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రజాపాలన మాటలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వెంటనే జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన చేపట్టారు ఎమ్మెల్సీ కవిత. కార్యక్రమంలో భారత జాగృతి కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం, మనం ఉత్సవాలు చేసుకుంటాం. కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ ఒక్క పండుగ కాదు, 2 పండుగలు ఉన్నాయి మనకు. మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది. అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా, ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఏం మిస్ అయితలేము. ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 1996లో ఒక జీవో వచ్చింది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో. కానీ మన బిడ్డ పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి